నూరైన మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఉండాల్సిందే అన్నారు ఏపీ సీఎం జగన్. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారంటూ విమర్శించారు. రాజకీయాల కోసం మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేశారని చెప్పుకుంటున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తుకు వస్తుందా అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అంటూ విమర్శించారు సీఎం జగన్. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన గత చరిత్రను మారుస్తూ, గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం. రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు. గ్రామంలోనే రైతన్నలు చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా, ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఉన్నాయా? ఏం తమ్ముడు గతంలో చూశారా? మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులపైకి ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం, మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరు వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 100 అయినా 106 అయినా 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ.
అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మైనారిటీ సోదరులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు అంతా గమనించండి. మన రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లలో 4% అంటే దాని అర్థం 7 ఎమ్మెల్యే సీట్లు. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ఈ అంశాలను 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు. మరి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.